ఎన్సీఆర్టీ క్లాస్ 10th జియోగ్రఫీ చాప్టర్ 1 రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో సాయిల్ యాజ్ ఎ రిసోర్స్ గురించి తెలుసుకుందాము. ల్యాండ్ అనేది చాలా వైటల్ రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్ అని తెలుసుకున్నాం కదా. ల్యాండ్ తర్వాత అంతే ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సాయిల్. సాయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. రిన్యూవబుల్ అంటే ఏంటి? పునరుత్పాదకత అయిన వనరులు అన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరు సాయిల్. రిన్యూవబుల్ ఇది అంటే రిప్లెనిషబుల్, పునరుత్పాదకమైన వనరు సాయిల్, మట్టి అనేది. ఎట్లా అని అంటే మళ్ళీ ఇది ఒకవేళ అయిపోయినా కానీ మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ ఒక సాయిల్ అంతా ఎరోడ్ అయిపోయింది, సాయిల్ అంతా తీసేశారు, కానీ మళ్ళీ అక్కడికి మన వాటర్ కానీ రివర్ వాటర్ కానీ అక్కడికి మట్టి, సిల్ట్, శాండ్ తీసుకొని వచ్చి అక్కడ డిపాజిట్ అవుతుంది. సో అట్లా సాయిల్ ఈజ్ ఏ రిన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. It is the medium of plant growth and supports different types of living organisms on the earth. భూమి పైన ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ టైప్స్, వివిధ రకాలైన జీవరాశులకి సపోర్ట్ చేస్తుంది. మొక్కలు ఎక్కడ పెరుగుతాయండి? సాయిల్, మట్టిలోనే పెరుగుతాయి కదా. సో మీడియం ఆఫ్ ప్లాంట్ గ్రోత్. ద సాయిల్ ఇస్ అ లివింగ్ సిస్టమ్. ఇది ఒక లివింగ్ సిస్టమ్ సాయిల్. దీంట్లోనే మనకి అనేక జీవరాశులు దీంట్లో ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటాయి మట్టిలో. ప్లాంట్స్, ట్రీస్ అన్నీ కూడా మనకి సాయిల్లోనే ఉంటుంది. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ సాయిల్ అప్ టు ఎ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ డెప్త్. అయితే ఈ సాయిల్ ఫామ్ అవ్వటానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. రిలీఫ్, పేరెంట్ రాక్ ఆర్ బెడ్ రాక్, క్లైమేట్, vegetation and other forms of life and time are important factor in the formation of soil. సాయిల్ ఫామ్ అవ్వాలనంటే మనకి రిలీఫ్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అంటే రిలీఫ్ అంటే అది మౌంటైనా, పర్వతమా, అది ప్లాట్యూవా అంటే పీఠభూమియా, అది ప్లేనా అంటే మైదానమా, అది డెసర్టా అంటే ఎడారియా, అది ఏ రిలీఫ్ అన్నదాన్ని బట్టి అక్కడ సాయిల్ అనేది వ్యారీ అవి ఉంటుంది. అలాగే పేరెంట్ రాక్ ఆర్ బెడ్ రాక్. పేరెంట్ రాక్ అంటే మాతృశిల అని అంటారు. కింద లేయర్లో మనకు పేరెంట్ రాక్ అని ఉంటుంది. ఆ పేరెంట్ రాక్ ఏంటి అన్నదాన్ని బట్టి కూడా పైన సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత క్లైమేట్, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, ప్రెసిపిటేషన్, రెయిన్ఫాల్, అక్కడ మాయిశ్చర్, అక్కడ హ్యూమిడిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఉన్నాయి అన్నదాన్ని బట్టి కూడా సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. వెజిటేషన్, అక్కడ వృక్ష సంపద ఎలాంటివి ఉన్నాయి అన్నదాన్ని బట్టి సాయిల్ అనేది వ్యారీ అవుతుంది. ఇంకా చాలా ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. టైం కూడా ఈ సాయిల్ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్, వేరియస్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ సచ్ యాజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, యాక్షన్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్, విండ్ అండ్ గ్లేషియర్స్, యాక్టివిటీస్ ఆఫ్ డికంపోజర్స్ ఎక్సెట్రా కంట్రిబ్యూట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. సాయిల్ ఫామ్ అవ్వటంలో వేరియస్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ లైక్ టెంపరేచర్స్లో వచ్చే మార్పులు, రన్నింగ్ వాటర్లో ఉండే యాక్షన్స్, విండ్, గ్లేషియర్స్, మన ఈ పవనాలు, ఇంకా హిమానినాదాలు, డికంపోజర్స్ ఉంటాయి. మన సూక్ష్మజీవులు ఏవైతే ఈ డెడ్ లీవ్స్ని, ఇంకా డెడ్ ప్లాంట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా కుళ్ళిపోయేలాగా చేసే డికంపోజర్స్, వాటి యొక్క కార్యకలాపాలు ఇవన్నీ కూడా సాయిల్ ఫార్మేషన్లో కంట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, కెమికల్ అండ్ ఆర్గానిక్ చేంజెస్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద సాయిల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రసాయన మరియు సేంద్రియ మార్పులు ఏవైతే ఉంటాయో అవి కూడా సాయిల్ ఫార్మేషన్లో ఈక్వల్గా ఇంపార్టెంట్. సాయిల్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఆర్గానిక్ హ్యూమస్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్. సాయిల్లో మనకి ఆర్గానిక్ హ్యూమస్ అంటే ఏంటి అని అంటే క్రుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు. ఇప్పుడు మనకి లీవ్స్ కానీ అదర్ ప్లాంట్ మెటీరియల్స్ అన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ డికంపోజ్ చేస్తాయి కదా. సో అది ద ఆర్గానిక్ కంపోనెంట్ ఆఫ్ సాయిల్ ఫార్మ్డ్ బై ద డికంపోజిషన్ ఆఫ్ లీవ్స్ అండ్ అదర్ ప్లాంట్ మెటీరియల్స్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ హ్యూమస్. హ్యూమస్ అంటే క్రుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు. అలాంటివన్నీ కూడా సాయిల్లో ఉంటాయి. ఇంకా కొన్ని ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిగర్ 1.5 చూడండి. సాయిల్ ప్రొఫైల్ ఒకసారి మనము చూద్దాము. ఇక్కడ
వెదరింగ్ అని ఉంది. వెదరింగ్ అంటే ఏంటి? వెదర్డ్ రాక్స్ అని ఉంది కదా. వెదర్డ్ రాక్స్ అంటే ఏంటి? వెదరింగ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక పెద్ద రాక్ ఉంది, ఒక రాయి ఉంది, రాక్ ఉంది. ఆ రాక్ అంతా కూడా పీసెస్గా చిన్న పీసెస్గా కావడాన్నే మనం వెదరింగ్ అని అంటాము. ఓకేనా? సో ఆ పెద్ద రాకే మొత్తము చిన్న పీసెస్గా అయ్యి మట్టిలాగా ఫామ్ అవుతుంది కదా. సో ఆ ప్రాసెస్ని మనం వెదరింగ్ అని అంటాము. ఒకసారి సాయిల్ ప్రొఫైల్ చూసుకుంటే, ఇది టాప్ సాయిల్ ఆర్ అప్పర్ సాయిల్ లేయర్, అంటే అప్పర్ మట్టిలోని పైన పొర ఇది. దాని కింద ఏముందంటే సబ్ సాయిల్ వెదర్డ్ రాక్, శాండ్ అండ్ సిల్ట్ క్లే. ఇక్కడ శాండ్ ఇంకా సిల్ట్ క్లే ఉంటుంది. సిల్ట్ అంటే ఏంటి అంటే సాలిడ్ డస్ట్ లైక్ సెడిమెంట్, డస్ట్ లాగా ఉంటుంది అన్నమాట. శాండ్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. శాండ్ కన్నా కూడా ఇంకా సన్నగా ఉండేదాన్ని, చిన్నగా ఉండేదాన్ని మనం సిల్ట్ అని అంటాము. అయితే సబ్ సాయిల్ వెదర్ రాక్స్ ఉంటాయి, శాండ్ అండ్ సిల్ట్ క్లే ఉంటుంది. టాప్ సాయిల్ లేయర్ కింద ఈ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ కింద సబ్స్ట్రాటమ్ వెదర్డ్ ప్యారెంట్ రాక్ మెటీరియల్స్, సబ్స్ట్రాటమ్ వెదర్డ్ రాక్ మెటీరియల్ ఉంటుంది. నెక్స్ట్ దీని కింద లేయర్లో దాని కింద లేయర్ ఏంటి అంటే అన్వెదర్డ్ పేరెంట్ బెడ్ రాక్, మాతృశిల ఇక్కడ ఉంటుంది. ఇంకా మనం భూమి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు అనేవి మనకి కనిపిస్తాయి. పెద్ద రాళ్ళు బయటికి వస్తాయి. మనం ఇక్కడ చూసుకుంటే సిల్ట్ క్లే, ఇక్కడ సబ్ సాయిల్ వెదర్డ్ రాక్స్ అండ్ శాండ్ సిల్ట్ క్లేలో కొంచెం మనకు మాయిశ్చర్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ సబ్స్ట్రాటమ్ ఇది లోపల మనం కొద్దిగా పోతుంటే మొరం బయటకు వస్తుంది. ఆ మొరం కొద్దిగా తడిగా ఉంటుంది, అది మనం గమనించవచ్చు. ఇది సాయిల్ profile. Next, on the basis of the factors responsible for soil formation, color, thickness, texture, age, chemical and physical properties, the soils of India are classified in different types. అంటే ఏవైతే ఫ్యాక్టర్స్ అయితే సాయిల్ ఫార్మేషన్లో రెస్పాన్సిబుల్ అయ్యి ఉన్నాయో ఏంటవి? క్లైమేట్ కానీ, రిలీఫ్ కానీ, తర్వాత టైం కానీ, పేరెంట్ రాక్, బెడ్ రాక్ కానీ, వెజిటేషన్ కానీ, గ్లేషియర్స్ కానీ, యాక్షన్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, యాక్టివిటీస్ ఆఫ్ డికాంపోజర్స్ కావచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైతే సాయిల్ ఫార్మేషన్లో రెస్పాన్సిబుల్ అయ్యి ఉన్నాయో ఆ బేసిస్ చేసుకొని సాయిల్ యొక్క కలర్ అనేది, వాటి యొక్క రంగు, థిక్నెస్, టెక్స్చర్, ఏజ్, ఇంకా కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి వేరువేరుగా ఉన్నాయి. సో అట్లా భారతదేశంలో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే రెస్పాన్సిబుల్ అయ్యి ఉన్నాయో సాయిల్ ఫార్మేషన్స్కి, వాటిని బేస్ చేసుకొని ద సాయిల్స్ ఆఫ్ ఇండియా ఆర్ క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్గా మనము ఈ మృతికలని మనము వర్గీకరించుకోవటం జరిగిందండి. ఇప్పుడు చూద్దాము క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్. వెరీ ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్, మృత్తికల యొక్క వర్గీకరణ. ఇండియా హ్యాస్ వ్యారీడ్ రిలీఫ్ ఫీచర్స్, ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్ రిలీమ్స్ అండ్ వెజిటేషన్ టైప్స్. భారతదేశంలో ఎన్నో రకాల రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి, ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి, భూస్వరూపాలు ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, డెసర్ట్స్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి, క్లైమేటిక్ రిలీమ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి టెంపరేచర్ అనేది భారతదేశంలో ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాంటి వృక్ష సంపద అనేది ఉంది. వివిధ రకాలైన వృక్ష సంపద, క్లైమేటిక్ కండిషన్స్, ల్యాండ్ ఫార్మ్స్, రిలీఫ్ ఫీచర్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. దీస్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. సో ఇవన్నీ కూడా సాయిల్స్ డెవలప్ అవ్వటంలో వేరియస్ టైప్స్లో ఇవి కంట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు చూద్దాము అల్యూవియల్ సాయిల్స్ గురించి. 6 టైప్స్గా మనము క్లాసిఫై చేసుకున్నాం సాయిల్స్. ఏంటంటే అవి అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, laterite soil, arid soils and forest soils. సో ఒక్కొక్కటిగా చూద్దాము, విత్ మ్యాప్ చూద్దాము. ఎస్, ఫస్ట్ అల్యూవియల్ సాయిల్స్ గురించి తెలుసుకుందాము. అల్యూవియల్ సాయిల్స్, దిస్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ అండ్ ఇంపార్టెంట్ సాయిల్. ఇది మన భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఉన్న సాయిల్స్ అల్యూవియల్ సాయిల్ అండ్ చాలా ముఖ్యమైన మృత్తిక. In fact, the entire northern plains are made of alluvial soil. మొత్తము
ఉత్తర మైదానాలన్నీ కూడా అల్యూవియల్ సాయిల్, ఈ అల్యూవియల్ సాయిల్తో నిండి ఉంది. ఉత్తర మైదానాల్లో ఏ మట్టి ఉందండి, ఏ మృతిక ఉంది అంటే అది అల్యూవియల్ సాయిల్. దీస్ హ్యావ్ బీన్ డిపాజిటెడ్ బై 3 ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్ సిస్టమ్, ద ఇండస్, ద గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. అయితే ఇప్పుడు హిమాలయాల్లో నదులు పుడతాయి కదా, హిమానినాదాల నుంచి, గ్లేషియర్స్ నుంచి. ఏంటవి? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. ఇవి ఆ పైన నుండి కిందికి వచ్చేటప్పుడు ఈ నదర్న్ ప్లేన్స్లో మొత్తం కూడా మట్టిని డిపాజిట్ చేస్తాయి. శాండ్, సిల్ట్, క్లేన్ అంతా కూడా డిపాజిట్ చేస్తాయి కదా. సో అట్లా ఈ నదర్న్ ప్లేన్స్లో, భారతదేశంలోని నదర్న్ ప్లేన్స్లో మొత్తం కూడా అల్యూవియల్ సాయిల్స్ ఉన్నాయి. ఈ అల్యూవియల్ సాయిల్ని డిపాజిట్ చేసింది ఏంటి? 3 ఇంపార్టెంట్ హిమాలయన్ రివర్ సిస్టమ్స్ అయిన ఇండస్, గంగా అండ్ ద బ్రహ్మపుత్ర. రివర్ సిస్టమ్ అంటే ఈ ఇండస్, గంగా అండ్ ద బ్రహ్మపుత్ర రివర్స్తో పాటు వాటి యొక్క సబ్ రివర్స్ కూడా. దీస్ సాయిల్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ రాజస్థాన్, గుజరాత్ త్రూ ఏ నారో కారిడార్. ఈ సాయిల్స్ నదర్న్ ప్లేన్స్ నుంచి రాజస్థాన్, గుజరాత్ వరకు కూడా ఒక నారో కారిడార్ వరకు ఇవి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. అదేంటో మీకు మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. చూద్దామా? సో అల్యూవియల్ సాయిల్ ఏదండి? లైట్ గ్రీన్ కలర్. సో ఈ లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదంతా అల్యూవియల్ సాయిల్. ఇగో ఇక్కడ రాజస్థాన్ ఇంకా గుజరాత్కి ఒక నారో కారిడార్ ద్వారా కూడా ఇక్కడ మనకి అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్, alluvial soil is also found in the eastern coastal plains, particularly in the deltas of the Mahanadi, Godavari, the Krishna and the Kaveri rivers. మనం ఇక్కడ చూస్తే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లో కూడా, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అంటే ఇక్కడ మనకి ఎక్కడైతే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో ఈ నదులు కలుస్తాయో, మహానది, కావేరి, ఈ నదులు ఏవైతే ఉంటాయో, కృష్ణా నది, వీటి డెల్టాస్ దగ్గర కూడా మనకి అల్యూవియల్ సాయిల్స్ కనిపిస్తాయి. గోదావరి, మహానది, కావేరి, కృష్ణ, ఈ డెల్టాస్ ఏవైతే ఇక్కడ ఉంటాయో అక్కడ మనకి ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్లో అల్యూవియల్ సాయిల్స్ కనిపిస్తాయి. ద అల్యూవియల్ సాయిల్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ప్రపోర్షన్స్ ఆఫ్ శాండ్, సిల్ట్ అండ్ క్లే. అల్యూవియల్ సాయిల్లో చూసుకుంటే మనకి అంతా ఒకే రకంగా ఉండదు. అల్యూవియల్ సాయిల్ అంటే దీంట్లో కూడా మళ్ళీ మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే వివిధ రకాలుగా ఉంటాయి. అంతా సేమ్ ప్రపోర్షన్స్లో ఉండదు. ఒక్కొక్క దగ్గర శాండ్ ఎక్కువగా ఉండి, సిల్ట్ తక్కువగా ఉండి, క్లే ఎక్కువ, అట్లా ఉండొచ్చు కదా. సో అట్లా అల్యూవియల్ సాయిల్లో కూడా వేరియస్ ప్రపోర్షన్స్ ఆఫ్ శాండ్, సిల్ట్ అండ్ క్లే అనేది ఉంది. సో యాజ్ వీ మూవ్ ఇన్లాండ్ టువర్డ్స్ ద రివర్ వ్యాలీస్, ద సాయిల్ పార్టికల్స్ అపియర్ సమ్ వాట్ బిగ్గర్ ఇన్ సైజ్. మనము ఇన్లాండ్స్ నుంచి మనం రివర్ వ్యాలీస్ వరకు వెళ్తే, ఏవైతే నది లోయల వరకు మనం వెళ్తే మనకు ఈ సాయిల్ పార్టికల్స్ అనేవి జర పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. మరి ఫైన్ సాయిల్ కాకుండా కొద్దిగా పెద్దగా ఉండే మట్టి అనేది మనకి కనిపిస్తుంది. ఇన్ ద అప్పర్ రీచెస్ ఆఫ్ ద రివర్ వ్యాలీ, దట్ ఈస్ నియర్ ద ప్లేస్ ఆఫ్ ద బ్రేక్ ఆఫ్ స్లోప్, ద సాయిల్స్ ఆర్ కోర్స్. ఓకేనా? సో అప్పర్ రీచెస్ ఆఫ్ ద రివర్ వ్యాలీలో చూసుకుంటే మనకు కొంచెం గరుకు మట్టి అనేది కనిపిస్తుంది. సచ్ సాయిల్స్ ఆర్ కామన్ ఇన్ పియోడ్మంట్ ప్లేన్స్ సచ్ యాజ్ డువార్స్, చోస్ అండ్ తెరాయి. ఇదేంటో మనకు తెలియాలి. ఫస్ట్ పిడ్మోంట్. ఈ పిడ్మోంట్ అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? పిడ్మోంట్ అంటే ఏంటి అంటే ఏదైతే ఫూట్ ఆఫ్ ది మౌంటైన్ దగ్గర, మౌంటైన్ ఫూట్ దగ్గర ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్ని మనము పిడ్మోంట్ అని అంటాము. ఏమంటాం? PIDMONT, పిడ్మోంట్. ఈ పిడ్మోంట్ని ఏమంటామంటే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పిడ్మోంట్ అంటే ల్యాండ్ ఫామ్ క్రియేటెడ్ ఎట్ ద ఫూట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఆర్ అన్ ఏరియా ఫౌండ్ ఎట్ ద ఫూట్ ఆఫ్ ది మౌంటైన్. మౌంటైన్ యొక్క ఫూట్ దగ్గర కనిపించే ల్యాండ్ ఫామ్ని మనము పిడ్మోంట్ అని అంటాం. సో పిడ్మోంట్ ప్లేన్స్ అంటే ఫూట్ ఆఫ్ ది మౌంటైన్స్ దగ్గర కనిపించే మైదానాలు అయిన డువార్స్, చోస్ అండ్ టెరాయి, ఈ ప్లేన్స్ దగ్గర మనకు ఈ కోర్స్ సాయిల్స్ అనేవి మనకి, కోర్స్ అల్యూవియల్ సాయిల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. డువార్స్ అంటే ఏంటి అంటే, ఈ డువార్స్ అని అంటే దే ఆర్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్, ద నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఈస్టర్న్ హిమాలయాస్
దగ్గర ఉన్న ఫుట్ హిల్స్ని డూఆర్స్ అని అంటాము. టెరాయ్ అంటే ఏంటి అంటే దే ఆర్ మార్షీ ల్యాండ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ది మౌంటైన్స్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో మనకి ఒక మార్షీ ల్యాండ్ అంటే చిత్తడి నేలలాగా ఉంటుంది మౌంటైన్స్ యొక్క ఫుట్ దగ్గర. నెక్స్ట్ చోస్. ఈ చోస్ అంటే ఏంటి అంటే ఫుట్ హిల్ ఆఫ్ షైవాలిక్స్ ఇన్ పంజాబ్లోని షైవాలిక్స్ ఫుట్ హిల్స్ దగ్గర ఉన్న ఒక ప్లేన్. సో ఇక్కడ మనకు మట్టి ఒక కోర్స్ సాయిల్ అనేది మనకి కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ద సైజ్ ఆఫ్ దెర్ గ్రెయిన్స్ ఆర్ కాంపోనెంట్స్, సాయిల్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దెర్ ఏజ్. అంటే ఈ గ్రెయిన్స్ యొక్క కాంపోనెంట్స్, ఈ సైజ్ ఎంత ఉంది, పెద్ద పెద్దగా ఉందా మట్టి, కోర్సుగా ఉందా, ఫైన్గా ఉందా అన్న దాన్ని బట్టే కాకుండా వాటి యొక్క వయస్సు ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఈ అలూవియల్ సాయిల్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేశారు, వర్గీకరించారు. అవేంటి అంటే అకార్డింగ్ టు దర్ ఏజ్ అలూవియల్ సాయిల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఓల్డ్ అలూవియల్ అండ్ న్యూ అలూవియల్. వాటి ఏజ్ ప్రకారం చూసుకుంటే ఈ అలూవియల్ సాయిల్స్ ఆర్ 2 టైప్స్. ఏంటంటే ఓల్డ్ అలూవియల్ అండ్ న్యూ అలూవియల్. ఓల్డ్ అలూవియల్ని మనం బాంగర్ అని అంటాము, న్యూ అలూవియల్ని కాదర్ అని అంటాము. ఓల్డ్ అలూవియల్ బంగార్, న్యూ అలూవియల్ కాదర్. ద బంగార్ సాయిల్ హ్యాస్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కంకర్. ఈ బంగారు సాయిల్ ఏదైతే చూసుకుంటే మన ఓల్డ్ అలూవియల్ సాయిల్లో చూసుకుంటే కంకర ఎక్కువగా ఉంటుంది కాదర్తో పోల్చుకుంటే. ఇట్ హ్యాస్ మోర్ ఫైన్ పార్టికల్స్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఫర్టైల్ దాన్ ద బంగార్. కాదర్ ఏమో చాలా ఫైన్ పార్టికల్స్ ఉంటుంది, సారవంతమైన మట్టి బంగారుతో పోల్చుకుంటే న్యూ అలూవియల్ సాయిల్ అయిన కాదర్లో ఉంటుంది. నెక్స్ట్ అలూవియల్ సాయిల్స్ యాజ్ ఎ హోల్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఇప్పుడు కాదర్ కాదు, బంగారు కాదు, లేదంటే కాదర్, బంగారు ఇవన్నీ పక్కన పెట్టండి, ఏదైనా కానండి అలూవియల్ సాయిల్ ప్రపోర్షన్ ఏదైనా ఉండనివ్వండి, అలూవియల్ సాయిల్స్ అన్నీ కూడా వెరీ ఫెర్టైల్, సారవంతమైన మట్టి ఇవి. మోస్ట్లీ దీస్ సాయిల్స్ కంటైన్ అడిక్వేట్ ప్రపోర్షన్ ఆఫ్ పొటాష్, ఫాస్ఫరిక్ యాసిడ్ అండ్ లైమ్ విచ్ ఆర్ ఐడియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ షుగర్ కేన్, ప్యాడీ, వీట్ అండ్ అదర్ సెరల్స్ అండ్ పల్స్ క్రాప్స్. మనకి ఈ సాయిల్స్ అన్నిట్లో కూడా అలూవియల్ సాయిల్లో పొటాష్ ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, లైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ కేన్, ప్యాడీ అంటే మన చెరుకు, వరి, వీట్ అంటే మన గోధుమలు, ఇంకా రకరకాల సెరల్స్, ఇంకా పప్పు ధాన్యాలు పండించే ఈ పంటలన్నీ కూడా అలూవియల్ సాయిల్స్లో బాగా పండుతాయి. డ్యూ టు ఇట్స్ హై ఫర్టిలిటీ, చాలా సారవంతంగా ఈ మట్టి ఉంటుంది కాబట్టి రీజియన్స్ ఆఫ్ అలూవియల్ సాయిల్స్ ఆర్ ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్ అండ్ డెన్సిలీ పాపులేటెడ్. ఎక్కడైతే అలూవియల్ సాయిల్ ఉంటాయో అక్కడ వ్యవసాయం ఎక్కువగా జరుగుతుంది, వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ జనాలు అనేది ఎక్కువగా సెటిల్ అయ్యి ఉంటారు. సో జనసాంద్రత అక్కడ ఎక్కువగా ఉంటుంది అలూవియల్ సాయిల్ ఎక్కడ ఉంటే అక్కడ. సాయిల్స్ ఇన్ ద డ్రయర్ ఏరియాస్ ఆర్ మోర్ ఆల్కలైన్ అండ్ కెన్ బి ప్రొడక్టివ్ ఆఫ్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ఇరిగేషన్. సో ఆల్కలైన్ అంటే ఏంటో మనకు తెలియాలి. కొన్ని డ్రయర్ ఏరియాస్లో చూసుకుంటే సాయిల్స్ అనేవి ఆల్కలైన్గా ఉంటాయి. ఆల్కలైన్ అంటే ఏంటి అంటే ఆల్కలైన్ సాయిల్స్ వాటి పీహెచ్ వాల్యూ ఏదైతే 9 కన్నా ఎక్కువగా ఉంటుందో, 9 కన్నా ఎక్కువ పీహెచ్ వాల్యూ ఉంటే వాటిని ఆల్కలైన్ సాయిల్స్ అని, ఆల్కలైన్ అనే సాయిల్స్ అని అంటారు. సో ఎక్కడైతే డ్రై ఏరియా ఉంటుందో అక్కడ ఎక్కువ ఆల్కలైన్ ఉంటుంది. సో ఆల్కలైన్ ఎక్కువగా ఉందంటే దానికి లో ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది, సాయిల్ స్ట్రక్చర్ పూర్గా ఉంటుంది. సో ఇక్కడ వీటికి ఏముంటుంది ఎక్కువగా ఆల్కలైన్ ఎక్కువగా ఉందంటే సోడియం కార్బోనేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫర్టిలిటీ తక్కువగా ఉంటుంది అన్నమాట ఎక్కడైతే ఆల్కలైన్ ఎక్కువగా ఉంది అని అంటే. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇరిగేషన్ ఇచ్చి ఈ డ్రయర్ ఏరియాస్లో ఉన్న సాయిల్స్ని కూడా మనము ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చు అని ఇక్కడ ఉంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అలూవియల్ సాయిల్స్. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ నల్లమట్టి. బ్లాక్ సాయిల్ గురించి ఇప్పుడు చూద్దాము. చాలా స్పీడ్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది, కాకపోతే అయినా మన వీడియోస్ చాలా లెంతీగానే వస్తున్నాయి. సో స్పీడ్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. దీస్ సాయిల్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రెగుర్ సాయిల్స్. ఈ మట్లన్నీ కూడా నల్ల రంగులో ఉంటాయి. వీటిని రెగుర్ సాయిల్స్ అని అంటారు. ఏ సాయిల్స్ని, ఈ కింది వాటిలో ఏ మృత్తికలని రెగుర్ సాయిల్స్ అని అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాయిల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రెగుర్ సాయిల్స్ అంటే మనము బ్లాక్ సాయిల్ అని మన ఆప్షన్ పిక్ చేయాలి. బ్లాక్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ కాటన్ సాయిల్. సో బ్లాక్ సాయిల్లో మనము
కాటన్ ఎక్కువగా మనము ఇక్కడ పండించవచ్చు. సో దీన్ని మనము బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ క్లైమేటిక్ కండిషన్ అలాంగ్ విత్ ద పేరెంట్ రాక్ మెటీరియల్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఫామ్ అవ్వటానికి క్లైమేటిక్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు మరియు మాతృశీల ఎలా ఉంది అనేది, ఇవి రెండూ కూడా ఈ బ్లాక్ సాయిల్ ఫామ్ అవ్వటానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని నమ్ముతారు. అయితే చాలా థియరీస్ ఉన్నాయి బ్లాక్ సాయిల్ ఎలా ఫామ్ అయింది అన్న దాన్ని బట్టి. కానీ ఇది ఎలా ఫామ్ అయిందని అంటారంటే, మనకు లావా మెటీరియల్ ఏదైతే వాల్కనోస్, అగ్నిపర్వతాలు బద్దలై అక్కడ నుంచి లావా రిలీజ్ అయ్యి ఆ రాక్స్ ఫామ్ అయ్యాయి, ఆ రాక్స్ వెదరింగ్ అయ్యి బ్లాక్ సాయిల్ వచ్చింది అని నమ్ముతారు ఎక్కువ మంది. ఓకే, యా. సో దిస్ టైప్ ఆఫ్ సాయిల్ is typical of the Deccan Trap basalt region spread over northwest Deccan Plateau and it is made up of lava flows. సో లావా ఏదైతే బయటకు వస్తుందో, సో మాగ్మా బయటకు వచ్చిన తర్వాత ఉన్నదాన్ని లావా ఫ్లో అవుతుంది కదా, సో ఆ లావా గట్టిపడి రాళ్ళగా మారింది, బసాల్ట్ రాక్స్ అనేటివి ఫామ్ అయ్యాయి, అవి వెదరింగ్ అయ్యి అట్లా ఈ సాయిల్ ఫామ్ అయింది అని నమ్ముతారు. సో దే కవర్ ద ప్లాట్యూస్ ఆఫ్ మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ ఎక్స్టెండ్ ఇన్ ద సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అలాంగ్ ద గోదావరి అండ్ ద కృష్ణా వ్యాలీస్. సో బ్లాక్ సాయిల్స్ ఒకసారి చూడండి ఎలా ఉంది. బ్లాక్ సాయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో ఒకసారి చూద్దాం రండి. బ్లాక్ సాయిల్ యొక్క షేడ్ ఏంటి చూసుకోండి, యాష్ కలర్, అంతేనా? యాష్ కలర్ చూడండి ఎక్కడెక్కడ ఉందో ఒకసారి. మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా ప్లాట్యూ, మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో అట్లా కూడా మనకి అక్కడక్కడ బ్లాక్ సాయిల్స్ అనేవి కనిపిస్తాయి. గోదావరి కృష్ణా వ్యాలీస్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో ఇక్కడ మనకి బ్లాక్ సాయిల్స్ కనిపిస్తాయి. ద బ్లాక్ సాయిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ క్లేయి మెటీరియల్. కొంచెం బంక మట్టి అనేది కొంచెం క్లే, అంటే మట్టి ఎలా ఉంటుంది అంటే బంకలాగా జిగురుగా ఫైన్గా ఉంటుందన్నమాట. బ్లాక్ సాయిల్స్ అనేవి చాలా ఫైన్గా ఉంటాయి. సో దే ఆర్ వెల్ నోన్ ఫర్ దర్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్. బంక ఉంటుందని చెప్తున్నాను కదా, కొంచెం ముద్దల్లాగా ఉంటుంది ఈ మట్టి. సో ఇక్కడ వీటికి మంచి, ఈ సాయిల్స్కి మాయిశ్చర్ని, తేమని హోల్డ్ చేసే సామర్థ్యం అనేది వీటికి ఉంటుంది. సో ఇన్ అడిషన్ దే ఆర్ రిచ్ ఇన్ సాయిల్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ కాల్షియం కార్బోనేట్. ఇంకా దీంట్లో చాలా రకాల సాయిల్ న్యూట్రియంట్స్ ఈ బ్లాక్ సాయిల్లో ఉంటాయి. అవేంటి అంటే కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్ అండ్ లైమ్. These soils are generally poor in phosphoric contents. ఈ సాయిల్స్లో ఫాస్ఫరిక్ కంటెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ కింది వానిలో ఏ సాయిల్లో మనకి ఫాస్ఫరిక్ యాసిడ్ ఉండదు అని అంటే అది బ్లాక్ సాయిల్ అని పిక్ చేయాలి మనం ఆప్షన్. ద డెవలప్ డీప్ క్రాక్స్ డ్యూరింగ్ హాట్ వెదర్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ప్రాపర్ ఏరియేషన్ ఆఫ్ ది సాయిల్. అయితే బాగా హాట్ వెదర్ కండిషన్స్ ఉంటే ఈ నల్లరేగడి నేలల్లో ఏమవుతుందని అంటే క్రాక్స్ అనేది ఏర్పడతాయి. సో ఇట్లా ఇక్కడ చూడండి, ఈ హాట్ వెదర్ సాయిల్లో ఇట్లా క్రాక్స్ అనేది ఏర్పడతాయి బ్లాక్ సాయిల్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏరియేషన్ అనేది జరుగుతుంది. AERATION, ఏరియేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఏరియేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ పంక్చరింగ్ హోల్స్ ఇన్ ద గ్రౌండ్ సో ఎయిర్, వాటర్, న్యూట్రియంట్స్ కెన్ గెట్ ఇన్ టు ఇట్. ఇట్లా హోల్స్ లాగా ఈ భూమిలో హాట్ వెదర్ సీజన్లో పడితే ఏరియేషన్ జరుగుతుంది. ఏరియేషన్ అంటే ఏంటి అంటే దీంట్లోకి ఎయిర్ వెళ్తుంది. ఇప్పుడు మట్టి లోపలికి అక్కడ క్రాక్స్ ఏర్పడ్డాయంటే దాంట్లోకి ఎయిర్ వెళ్తుంది, వాటర్ వెళ్తుంది, న్యూట్రియంట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తే ఇది ఏరియేషన్ అనేది మంచిదే. which helps in the proper aeration of the soil. These soils are sticky when wet and difficult to work on unless tilled immediately after the first shower or during the pre-monsoon period. సో ఎప్పుడైతే మనము నల్లరేగడి భూములు ఎక్కడైతే ఉంటాయో అవి బంక ఉంటుంది, దిగబడుతుంది అనమాట దాంట్లో మనం కాలు పెడితే. సో ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మనం పడినాక వరకు వెయిట్ చేసి దున్నినాం అనుకోండి, మనం దున్నలేము. సో మనం ఏం చేయాలనంటే ఫస్ట్ మాన్సూన్లోనే ఫస్ట్ వర్షం పడ్డప్పుడే మనం ఇది దున్ని పెట్టుకోవాలన్నమాట, లేకపోతే స్టిక్కీగా అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ బ్లాక్ సాయిల్.
నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ గురించి ఇప్పుడు చూద్దాము. రెడ్ సాయిల్ డెవలప్స్ ఆన్ క్రిస్టలైన్ ఇగ్నోయస్ రాక్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్ ఇన్ ద ఈస్టర్న్ అండ్ సదర్న్ పార్ట్స్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. డక్కన్ పీఠభూమిలోని ఇంకా తూర్పు మరియు దక్షిణ భాగాలలో ఎక్కడైతే లో రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ క్రిస్టలైన్ ఇగ్నోయస్ రాక్స్ నుంచి ఈ రెడ్ సాయిల్ అనేది డెవలప్ అయింది. ఇగ్నోయస్ అంటే మంట వచ్చేలాంటి రాక్స్, అంటే వాల్కనోస్ నుంచి వచ్చే రాక్స్. సో క్రిస్టలైన్ ఇగ్నోయస్ రాక్స్ నుంచి రెడ్ సాయిల్ అనేది వచ్చింది. సో ఎల్లో అండ్ రెడ్ సాయిల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, సదర్న్ పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ గంగా ప్లేన్ అండ్ అలాంగ్ ద పియర్డమెంట్ జోన్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ కింద ఉండే ల్యాండ్ ఫామ్, ఆ ఫుట్ హిల్స్ దగ్గర ఉన్న ల్యాండ్ ఫామ్స్లో మనకి ఇది కనిపిస్తుంది. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, సదర్న్ పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ అండ్ గంగా ప్లేన్లో మనకి ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఒకసారి మనం పైకి పోయి మ్యాప్ చూద్దాము. రెడ్ అండ్ ఎల్లో సాయిల్ చూడండి, షేడ్ చూడండి. యా, సో ఇదంతా కూడా ఇక్కడ సో రెడ్ సాయిల్స్ ఇంకెక్కువగా ఉన్నాయి కదా. యా, ఒకసారి మ్యాప్ చూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో. మీరు అందరి దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, మనకి గూగుల్లో దొరుకుతుంది. ది సాయిల్స్ డెవలప్ ఎ రెడిష్ కలర్ డ్యూ టు ద డిఫ్యూజన్ ఆఫ్ ఐరన్ ఇన్ ద క్రిస్టలైన్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. అయితే ఈ రెడ్ సాయిల్ ఎందుకు రెడ్ కలర్లో ఉందయ్యా అని అంటే ఇక్కడ ఐరన్ అనేది డిఫ్యూజ్ అయ్యి ఉంది ఈ రాక్స్లలో, కాబట్టి దీంట్లో రెడ్ అనేది ఉంది. ఎప్పుడైతే హైడ్రేటెడ్ అవుతుందో, ఎప్పుడైతే దీంట్లో వాటర్ కలుస్తుందో అప్పుడు ఈ రెడ్ సాయిల్ అనేది ఎల్లో సాయిల్గా మారుతుంది. నెక్స్ట్ లాటరైట్ సాయిల్. Laterite has been derived from the Latin word later, which means brick. ఈ లేటరైట్ సాయిల్స్ అనేవి, ఈ లేటరైట్ అనే వర్డ్ లేటర్ అనే లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయటం జరిగింది. అంటే బ్రిక్ అని అర్థము. లేటర్ అంటే బ్రిక్ అని అర్థము. ద లేటరైట్ సాయిల్ డెవలప్స్ అండర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ విత్ ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్. సో ఇవి మనకి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్లో ఈ లేటరైట్ సాయిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఒకసారి రైనీ సీజన్, ఒకసారి డ్రై సీజన్, ఒకసారి కోల్డ్ సీజన్ అట్లా వస్తుంది కదా. సో అక్కడ ఈ లేటరైట్ సాయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. దిస్ సాయిల్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటెన్స్ లీచింగ్ డ్యూ టు ద హెవీ రెయిన్. లీచింగ్ అంటే ఏంటో మనకి తెలియాలి. సో లీచింగ్ అంటే ద ప్రాసెస్ వేర్ సాయిల్ అండ్ న్యూట్రిషియస్ are washed away from the surface into the subsurface or nearby water bodies due to factors like heavy rainfall or irrigation is called leaching. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయని అంటే ఇంటెన్స్ లీచింగ్, హెవీ రెయిన్స్, భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ పైన ఉన్న న్యూట్రియంట్స్ లేయర్, మంచి సాయిల్ లేయర్ ఏదైతే ఉందో అదంతా కొట్టుకుపోయి ఇంకొక దగ్గర పడుతుంది. సో అప్పుడు ఈ లేటరైట్ సాయిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో లేటరైట్ లీచింగ్ అంటే ఏంటి అంటే పైన న్యూట్రియంట్ లేయర్ ఆఫ్ ది సాయిల్ వాష్ అవుట్ అవుతుంది, అక్కడ నుంచి వెళ్ళి ఇంకొక వాటర్ బాడీలో అయినా కలుస్తుంది, లేదంటే ఇంకొక ప్లేస్కైనా వెళ్తుంది, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తుంది. సో దాన్ని మనము లీచింగ్ అని అంటాము. సో హెవీ రెయిన్ వల్ల ఇంటెన్స్ లీచింగ్ జరగడం వలన ఈ లేటరైట్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. లేటరైటిక్ సాయిల్స్ ఆర్ మోస్ట్ డీప్లీ టు వెరీ డీప్ యాసిడిక్, pH less than 6.0. Generally deficient in plant nutrients and occur mostly in southern states, western Ghats regions of Maharashtra, Odisha, some parts of West Bengal and northeast regions. అయితే ఈ లేటరిక్ సాయిల్స్ అనేవి యాసిడిక్ వాల్యూ అనేది pH less than 6.0 ఉంటుంది. ప్లాంట్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫిషియెంట్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండదు. ఇది అంత మంచి సాయిల్స్ ఏమి కావు. సదర్న్ స్టేట్స్లో, తర్వాత వెస్టర్న్ ఘాట్స్ రీజియన్స్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడ మనకు కనిపిస్తాయి. చూద్దాం. లేటరైట్ సాయిల్ లైట్ పింకిష్ షేడ్ ఉన్నాయి, చూసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి లేటరైట్ సాయిల్స్. యా, నెక్స్ట్, వేర్ ది సాయిల్ సపోర్ట్స్ డెసిడియస్ అండ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ఇట్ ఈస్ హ్యూమస్ రిచ్ బట్ అండర్ స్పేర్స్ వెజిటేషన్ అండ్ సెమీ అరిడ్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ జనరల్లీ హ్యూమస్ పూర్. అయితే
ఈ లేటరేట్ సాయిల్స్ ఎక్కడైతే మనకి ఈ సాయిల్స్ డెసిడియస్, ఆకులు రాల్చినట్టి, తర్వాత ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఎప్పటికీ పచ్చగా ఉండే ఫారెస్ట్ని సపోర్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ హ్యూమస్ రిచ్. దీంట్లో కుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు ఎక్కువగానే ఉంటుంది. బట్ స్పేర్స్ వెజిటేషన్ అనేది కనిపిస్తుంది అండర్ స్పేర్స్ వెజిటేషన్ అండ్ ఇన్ సెమీ అరిడ్ ఎన్విరాన్మెంట్లో మనకి హ్యూమస్ పూర్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే డెసిడియస్ అండ్ ఏమంటామో మన ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయో ఆకులు రాలుతాయి కదా, ఆ ప్లాంట్ మెటీరియల్స్ అన్నీ కుళ్ళిపోయి అక్కడ మనకి హ్యూమస్ అనేది ఉంటుంది. అదే వెజిటేషన్ తక్కువగా ఉంది, వృక్ష సంపద తక్కువగా ఉంది, సెమీ ఆరిడ్ ఎన్విరాన్మెంట్ ఉంది అంటే అక్కడ హ్యూమస్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. డికాంపోజిషన్ ఎట్లా జరగట్లేదు కదా. అందుకే ఈ పాయింట్ చెప్పాడు ఈయన. దే ఆర్ ప్రోన్ టు ఒరిజిన్ అండ్ డిగ్రేడేషన్ డ్యూ టు దర్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్స్కేప్. సో అవి ఎప్పుడైనా ఎరోజన్ జరగచ్చు. ఎరోజన్ అంటే సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి? వాషింగ్ అవే ఆఫ్ ది టాప్ లేయర్ ఆఫ్ ది ఆర్ ఫర్టైల్ లేయర్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ కాల్డ్ ఎరోజన్ కదా. సో ఆ ఎరోజన్కి ఎప్పుడు తర్వాత డీగ్రేడేషన్, క్వాలిటీ ఆఫ్ ది సాయిల్ ల్యాండ్ తగ్గిపోవడానికి ఈజీగా ఇది ప్రోన్ అయ్యి ఉంది, ఎందుకంటే ల్యాండ్స్కేప్ అలాంటి వాటిలలో ఉంటుంది. సో ఆఫ్టర్ అడాప్టింగ్ అప్రోప్రియేట్ సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్ పర్టికులర్లీ ఇన్ ద హిల్లీ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు, దిస్ సాయిల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రోయింగ్ టీ అండ్ కాఫీ. అయితే మనం కొన్ని అప్రోప్రియేట్ సాయిల్ కన్జర్వేషన్ అంటే మృతిక సంరక్షణ పరిరక్షణ టెక్నిక్స్ కొన్ని మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే ఈ హిల్లీ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక, కేరళ, తమిళనాడులో మనకి టీ అండ్ కాఫీ ప్లాంటేషన్స్ని పెట్టుకోవచ్చు అక్కడ. తర్వాత రెడ్ లాటరైట్ సాయిల్స్, ఈ లాటరైట్ సాయిల్స్లో ఇంకొక రకం, దాంట్లోనే రెడ్ లాటరైట్ సాయిల్స్ అనేవి మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో క్యాష్యూ నట్స్ని ఈ పండించుకోవటానికి సూటబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అరిడ్ సాయిల్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అరిడ్ సాయిల్స్ రేంజ్ ఫ్రమ్ రెడ్ టు బ్రౌన్ కలర్. అరిడ్ సాయిల్స్ అనేవి రెడ్ నుంచి బ్రౌన్ కలర్ వరకు ఉంటాయి. దే ఆర్ జనరల్లీ శాండీ ఇన్ టెక్స్చర్ అండ్ సలైన్ ఇన్ నేచర్. ఇవి టెక్స్చర్లో శాండీగా ఉంటాయి, ఇసుక ఉంటాయి. సలైన్ ఇన్ నేచర్ అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అరిడ్ సాయిల్స్లో. ఇన్ సమ్ ఏరియాస్ ది సాల్ట్ కంటెంట్ ఈజ్ వెరీ హై అండ్ కామన్ సాల్ట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ఎవాపరేట్. Arid soils range from red to brown in color. They are generally sandy in texture and saline in nature. Arid soils మనకి రెడ్ టు బ్రౌన్ కలర్ మధ్యలో ఉంటాయి. అవి టెక్స్చర్ వచ్చేసి కొంచెం శాండీ, ఇసుక ఉంటుంది. అరిడ్ సాయిల్స్వి సలైన్ ఇన్ నేచర్ అంటే సాలినిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఉప్పు శాతం అనేది. ఇన్ సమ్ ఏరియాస్ ద సాల్ట్ కంటెంట్ ఈజ్ వెరీ హై అండ్ కామన్ సాల్ట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ఎవాపరేటింగ్ ద వాటర్. కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే అరిడ్ సాయిల్స్ ఉంటాయో అక్కడ సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండి కామన్ సాల్ట్ అక్కడ నుంచి వెళ్ళి వాటర్ని ఎవాపరేట్ చేసి తీయడం జరుగుతుంది. డ్యూ టు ద డ్రై క్లైమేట్ డ్రైగా ఉంటే హై టెంపరేచర్, ఎవాపరేషన్ ఈజ్ ఫాస్టర్ అండ్ ద సాయిల్ ల్యాక్స్ హ్యూమస్ అండ్ మాయిశ్చర్. డ్రై క్లైమేట్ అక్కడ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది అని అంటే అక్కడ ఎవాపరేషన్ అంతా కూడా తొందరగా జరిగిపోయి సాయిల్లో మాయిశ్చర్, తేమ కానీ హ్యూమస్ కానీ అంతా కూడా పోతుంది. ద లోయర్ horizons of the soils are occupied concur because of the increasing calcium content downwards. సో మనకి లేయర్స్ ఆఫ్ ది సాయిల్ చూసుకుంటే, సాయిల్ ప్రొఫైల్ చూసుకుంటే ఎక్కడైతే లోయర్ హొరైజన్స్ కింద వాటిల్లో కంకర్ ఉంటుంది అనమాట. సాయిల్లో అంతా కూడా కంకర్ ఉంటుంది, ఎందుకంటే కిందికి వెళ్తూ ఉంటే మనకు అక్కడ కాల్షియం అనేది తగ్గుతుంది. ద కంకర్ లేయర్ ఫార్మేషన్స్ ఇన్ ద బాటమ్ హొరైజన్ రిస్ట్రిక్ట్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్. సో ఎక్కడైతే కంకర్ లేయర్ ఉంటుందో బాటమ్ హొరైజన్లో అక్కడ కంకర్ ఉండటం వలన వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరగదు. ఆఫ్టర్ ప్రాపర్ ఇరిగేషన్ ది సాయిల్స్ బికమ్ కల్టివేబుల్ యాజ్ హ్యాస్ బీన్ ఇన్ ద కేస్ ఆఫ్ వెస్ట్రన్ రాజస్థాన్. ప్రాపర్ ఇరిగేషన్ చేసిన తర్వాత ఈ సాయిల్స్ని మనం సాగు చేయొచ్చు ఎక్కడైతే మనం వెస్ట్రన్ రాజస్థాన్లో చూసుకుంటే. అయితే ఇప్పుడు మనము ఈ అరిడ్ సాయిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. మనకు వెస్ట్రన్ రాజస్థాన్లో ఇక్కడ మనకి కనిపిస్తాయి. లైట్ ఎల్లో షేడ్ ఉంది చూడండి. ఎస్, ఇదంతా కూడా మనకి మన భారతదేశంలో అరిడ్ సాయిల్స్ ఉండే ప్రాంతము. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్స్ అంటే మనకి ఎక్కడైతే అడవులు ఉంటాయో అక్కడ
తర్వాత హిల్లీ అండ్ మౌంటేనియస్ ఏరియాస్లో మనకి ఫారెస్ట్ సాయిల్స్ అనేవి కనిపిస్తాయి. దీస్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హిల్లీ అండ్ మౌంటేనియస్ ఏరియాస్ వెర్ సఫిషియంట్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ అవైలబుల్. అయితే ఈ పర్వత ప్రాంతాలలో, హిల్లీ ఏరియాస్లో, మౌంటైన్ ఏరియాస్లో ఈ సాయిల్స్ మనకి కనిపిస్తాయి. ఎక్కడైతే మనకు రెయిన్ ఫారెస్ట్ కనిపిస్తాయో అక్కడ ఈ ఫారెస్ట్ సాయిల్స్ ఉంటాయి. ద సాయిల్స్ టెక్స్చర్స్ వ్యారీస్ అకార్డింగ్ టు ద మౌంటైన్ ఎన్విరాన్మెంట్ వేర్ దే ఆర్ ఫార్మ్డ్. సాయిల్ యొక్క టెక్స్చర్ అనేది ఆ మౌంటైన్లో ఉన్న పర్యావరణము, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ సాయిల్ టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుంది. దే ఆర్ లోమీ అండ్ సిల్టీ ఇన్ వ్యాలీ సైడ్స్ అండ్ కోర్స్ గ్రెయిన్డ్ ఇన్ అప్పర్ స్లోప్స్. ఇప్పుడు ఈ మౌంటైన్స్లో చూసుకుంటే, అప్పర్ స్లోప్స్లో చూసుకుంటే అది కోర్సుగా అంటే గరుసుగా ఉండే మట్టిలాగా మనకి కనిపిస్తుంది. అదే వ్యాలీ సైడ్ చూసుకుంటే, లోయ వైపు చూసుకుంటే మనకి లోమీ అండ్ సిల్టీస్ లైక్ సాయిల్స్ మనకి కనిపిస్తాయి. లోమీ అంటే ఏంటి అంటే హైలీ ఫర్టైల్ సాయిల్ అనమాట. హైలీ ఫర్టైల్ రిచ్ సాయిల్ని మనము లోమీ సాయిల్ అంటాం. అంటే దాంట్లో పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ శాండ్, క్లే అండ్ వేరియస్ ఆర్గానిక్ మెటీరియల్స్, డికేడ్ ప్లాంట్ మ్యాటర్ అంతా కూడా దాంట్లో కనిపిస్తుంది. దాన్ని మనం లోమ్ సాయిల్ ఆర్ లోమీ సాయిల్ అని అంటాము. అంటే అది హైలీ ఫర్టైల్, దాంట్లో మిక్స్ ఆఫ్ క్లే, శాండ్, సిల్ట్, ఇంకా డికేడ్ ప్లాంట్ మ్యాటర్ అంటే మనకి కుళ్ళిపోయిన స్థావరపు గుజ్జు కూడా అన్నీ కలిపి మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. వాటిని మనం లోమీ అని అంటాము. అది మనకు వ్యాలీ సైడ్ కనిపిస్తుంది. ఇన్ ద స్నో కవర్డ్ ఏరియాస్ ఆఫ్ హిమాలయాస్, స్నో కవర్డ్ ఏరియాస్ ఆఫ్ హిమాలయాస్లో, ఎక్కడైతే హిమాలయాస్లో స్నో కవర్ అవుతుందో, దీస్ సాయిల్స్ ఎక్స్పీరియన్స్ డెన్యూడేషన్ ఆర్ యాసిడిక్ విత్ లో హ్యూమస్ కంటెంట్. ఎక్కడైతే ఐస్ ఉంటుందో మనకి దీస్ సాయిల్స్ ఎక్స్పీరియన్స్ డెన్యూడేషన్. డెన్యూడేషన్ అంటే ఏంటి? డెన్యూడేషన్ అంటే ఏంటి? డెన్యూడేషన్ అంటే ఇదొక జియోలాజికల్ ప్రాసెస్. ద జియోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ మూవింగ్ వాటర్, ఐస్, విండ్ అండ్ వేవ్స్ ఎరోడ్స్ ద ఎర్త్ సర్ఫేస్ లీడింగ్ టు ద రిడక్షన్ ఇన్ ఎలివేషన్ అండ్ రిలీఫ్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ల్యాండ్స్కేప్స్. దాన్నే మనము డెన్యూడేషన్ అని అంటాము. అంటే ఏం అర్థం కాలే కదా? డెన్యూడేషన్ అంటే ఏంటి అంటే ఇది ఒక జియోలాజికల్ ప్రాసెస్, భౌగోళిక ప్రక్రియ. దీంట్లో మూవింగ్ వాటర్ కానీ, ఐస్ కానీ, విండ్ కానీ, వేవ్స్ కానీ ఎర్త్ సర్ఫేస్ని, భూమి ఉపరితలాన్ని అది ఎరోడ్ చేస్తుంది. ఏదైనా ఒక ఉపరితలాన్ని ఎరోడ్ చేస్తుంటే వాష్ అవే చేస్తుంది. సో అట్లా వాటర్ ఇక్కడ నుంచి పోయి ఐస్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోయి ఇంకొక దగ్గర డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ రిలీఫ్ లేదా ఆ ల్యాండ్ ఫామ్ ఆర్ ల్యాండ్స్కేప్ యొక్క ఎలివేషన్, హైట్ అనేది తగ్గుతూ వస్తుంది, రిడ్యూస్ అవుతుంది. దాన్నే డెన్యూడేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఇక్కడ నుంచి వాటర్ పోతూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉన్న మట్టిని, ఇసుకని అంతా తీసుకెళ్ళి ఇంకొక దగ్గర డిపాజిట్ చేస్తూ ఉంటే ఈ యొక్క ఎర్త్ సర్ఫేస్ యొక్క ఎలివేషన్, హైట్ అనేది తగ్గుతుంది కదా. సో ఇక్కడ కొంచెం గుంతల్లాగా ఏర్పడుతుంది కదా. నెక్స్ట్ ఏదైనా ఒక గుట్టు ఉన్నదనుకోండి, ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండ పైన గాలి విపరీతంగా వీస్తుంది. ఇక్కడ నుంచి ఉన్న పైన ఉన్న మట్టిని అదంతా తీసుకెళ్ళి ఇంకొక దగ్గర డిపాజిట్ చేస్తే ఆ ల్యాండ్స్కేప్ అనేది మనకి ఆ ల్యాండ్ ఫామ్ యొక్క హైట్ అనేది తగ్గుతుంది కదా. సో దీన్ని మనం డెన్యూడేషన్ అని అంటాము. అయితే మనకి ఎక్కడైతే హిమాలయాస్లో స్నో కవర్ అయ్యి ఉన్నాయో అక్కడ డెన్యూడేషన్ అనేది జరుగుతుంది. అంటే ఐస్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళి సాయిల్ అంతా కూడా వాష్ అవే చేసి ఇంకొక దగ్గర ఎక్కడో డిపాజిట్ చేయటం వలన అక్కడ ఎలివేషన్ తగ్గుతుంది. అలాగే ఆ సాయిల్ యాసిడిక్ నేచర్లో ఉంటాయి. లో హ్యూమస్ కంటెంట్ అనేది ఉంటుంది. మాయిశ్చర్ కానీ, కుళ్ళిపోయిన గుజ్జు కానీ, ఆర్గానిక్ మ్యాటర్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. ద సాయిల్స్ ఫౌండ్ ఇన్ ద లోయర్ పార్ట్స్ ఆఫ్ ద వ్యాలీస్ పర్టికులర్లీ అండ్ ద రివర్ టెరేసెస్ అండ్ అల్యూవియల్ ఫ్యాన్స్ ఆర్ ఫర్టైల్. ఓకేనా? వ్యాలీస్లో లోయర్ పార్ట్స్లో ఉన్నవి, రివర్ టెరేసెస్లో ఉన్నవన్నీ కూడా అల్యూవియల్ సాయిల్స్ అండ్ ఫర్టైల్ సాయిల్స్ మనకి కనిపిస్తాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ ఎరోజన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి అంటే ద వాషింగ్ అవే ఆఫ్ ద టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ కాల్డ్ ఆర్ ఫర్టైల్ లేయర్ ఆఫ్ ది
సాయిల్ ఈజ్ కాల్డ్ సాయిల్ ఎరోజన్. అంటే మన సాయిల్లోని పైన లేయర్ అంతా కూడా, టాప్ లేయర్ సాయిల్ కవర్ అంతా కూడా వాష్ అవే అయ్యి ఇంకొక దగ్గర వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో ఫర్టైల్ లేయర్, సారవంతమైన మట్టి అంతా కూడా కొట్టుకుపోవటాన్ని మనం సాయిల్ ఎరోజన్ అని అంటాము. సాయిల్ ఎరోజన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ గురించి ఇప్పుడు చూద్దాము. ద డెన్యుడేషన్ ఆఫ్ ది సాయిల్ కవర్ అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ సాయిల్ ఎరోజన్. ద డెన్యుడేషన్ అంటే ఏంటి? ఎర్త్ సర్ఫేస్ కానీ లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ ఫామ్ యొక్క సర్ఫేస్ కానీ తగ్గుతుంది. ఇక్కడ డెన్యుడేషన్ ఆఫ్ ది సాయిల్ కవర్ అంటే ఆ మట్టి యొక్క కవర్ అనేది రిడ్యూస్ అవుతుంది, ఎలివేషన్ అనేది తగ్గుతుంది. అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్, అక్కడ ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయి కూడా ఇంకొక దగ్గర ఎక్కడైనా డిపాజిట్ కావచ్చు. సో ఇట్లా కొట్టుకుపోవటాన్ని వాషింగ్ డౌన్ ఆఫ్ సబ్సిక్వెంట్ సాయిల్ కవర్ అండ్ డెన్యుడేషన్ ఈజ్ కాల్డ్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ అంటే అర్థమైంది కదా? ఎస్. ద ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అండ్ ఎరోజన్ గోస్ ఆన్ సైమల్టేనియస్లీ అండ్ జనరల్లీ దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. అయితే సాయిల్ ఫార్మేషన్ ఇంకా సాయిల్ ఎరోజన్ అన్నీ కూడా మనకి సైమల్టేనియస్గా జరుగుతుంది. సాయిల్ ఇక్కడ ఫామ్ అవుతూనే ఉంటుంది, సాయిల్ కూడా కొట్టుకుపోతూ ఉంటుంది, సాయిల్ ఎరోజన్ కూడా జరుగుతుంది. ఇవి రెండు సబ్సీక్వెంట్గా సైమల్టేనియస్గా మనకి జరుగుతూనే ఉంటాయి. వీటి మధ్య బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇట్లా బ్యాలెన్స్ ఉంటే ఏం పర్వాలేదు. కానీ సమ్టైమ్స్ కొన్నిసార్లు దిస్ బ్యాలెన్స్ ఈజ్ డిస్టర్బ్డ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ ఎక్సెట్రా. అయితే కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఈ మానవ కార్యకలాపాల వలన ఈ బ్యాలెన్స్, సాయిల్ ఫార్మేషన్ అండ్ సాయిల్ ఎరోజన్ అనే ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే చెట్లను నరుకుతున్నాడు, అడవులను నరుకుతున్నాడు, ఓవర్ గ్రేజింగ్ చేపిస్తున్నాడు, గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత కన్స్ట్రక్షన్, మైనింగ్ యాక్టివిటీస్ చేయటం వలన ఇది డిస్టర్బ్ అవుతుంది. అలాగే న్యాచురల్ ఫోర్సెస్ లైక్ అంటే సహజంగా కూడా విండ్, పవనాలు, గ్లేషియర్స్, హిమానినాదాలు, వాటర్, ఇవి కూడా సాయిల్ ఎరోజన్ చేస్తున్నాయి. ద రన్నింగ్ వాటర్ కట్స్ త్రూ ఏ క్లేయీ సాయిల్స్ అండ్ మేక్ డీప్ ఛానల్స్ యాజ్ గల్లీస్. ద ల్యాండ్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అండ్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ ల్యాండ్. ఓకేనా? సో ఇప్పుడు ఇది చూడండి, గల్లీ ఎరోజన్ అనేది ఉంటుంది. హెవీగా రెయిన్స్ వచ్చాయి, వాటర్ వచ్చాయి అని అనుకోండి. ఆ వాటర్, రన్నింగ్ వాటర్ ఏం చేస్తుందంటే క్లేయీ సాయిల్, ఎక్కడైతే బంకమట్టి ఆ భూములు ఉంటాయో ఆ భూముల గుండా వాటర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని డీప్ ఛానల్స్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి ఫిగర్లో మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా వాటర్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళి వాష్ అవే చేసుకుంటూ ఇట్లా కొన్ని ఛానల్స్ అనేవి గుంతల్లాగా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. గల్లీస్ అని అంటారు ఈ ఛానల్స్ని. దీన్నే గల్లీ ఎరోజన్ అని అంటారు. సో ఇట్లా ఇక్కడ పిక్చర్లో కనిపించే విధంగా మీకు కనుక ల్యాండ్ తయారైంది అనుకోండి, దాంట్లో నువ్వు కల్టివేషన్ చేయగలుగుతావా? కల్టివేషన్ చేయలేవు, సాగు చేయలేవు కదా. సో దాన్ని మనము బ్యాడ్ ల్యాండ్ అని అంటాము. ఇన్ ద చంబల్ బేసిన్ సచ్ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ రవైన్స్. చంబల్ బేసిన్లో మనము, చంబల్ పరివాహక ప్రాంతంలో అక్కడ ఆ బేసిన్లో మనం చూసుకుంటే వాటిని మనము ఈ గల్లీస్ని రవైన్స్ అని అంటాము. సమ్టైమ్స్ వాటర్ ఫ్లోస్ as a sheet over large areas down a slip. In such cases the topsoil is washed away. This is known as sheet erosion. కొన్నిసార్లు ఏమవుతుందనంటే ఒక సాయిల్లోని ఒక షీట్ మొత్తం కూడా వాష్ అయ్యి వెళ్ళిపోతుంది కిందికి. సో దాన్ని ఏమంటామంటే ఓన్లీ టాప్ సాయిలే వాష్ అవే అయిపోయిందంటే దాన్ని మనము షీట్ ఎరోజన్ అని అంటాము. విండ్ బ్లోస్ లూజ్ సాయిల్ ఆఫ్ ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ నోన్ యాజ్ విండ్ ఎరోజన్. విండ్ ఎరోజన్ అంటే ఏంటి అంటే విండ్ బ్లోస్ లూజ్ సాయిల్. విండ్ మనకు సాయిల్లోని పైన లేయర్ని అది బ్లో చేస్తుంది. సో స్లోపింగ్ ల్యాండ్ చేస్తే దీన్ని విండ్ ఎరోజన్ అని అంటాము. వాటర్ వల్లనే కాదు, విండ్ వల్ల కూడా లూజ్ సాయిల్ ఏదైతే ఉంటుందో అది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి లేచి వెళ్ళి ఇంకొక దగ్గర డిపాజిట్ అవుతుంది. దీన్ని మనం విండ్ ఎరోజన్ అని అంటాము. సాయిల్ ఎరోజన్ ఈజ్ ఆల్సో కాజ్డ్ డ్యూ టు ద డిఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్. మనము వ్యవసాయ పద్ధతుల్లో కూడా కొన్ని డిఫెక్టివ్ మెథడ్స్ వల్ల కూడా సాయిల్ ఎరోజన్ అవుతుంది. ప్లఫింగ్ ఇన్ ఎ రాంగ్ వే, దట్ ఈస్ అప్ అండ్ డౌన్ ద స్లోప్ ఫ్రమ్ ఛానల్స్ ఫర్ ద క్విక్ ఫ్లో ఆఫ్ వాటర్ లీడింగ్ టు సాయిల్
సాయిల్ ఎరోజన్, ప్లఫింగ్, మనం తప్పుగా దున్నటం వలన, సరైన విధానంలో దున్నకపోవడం వలన కూడా మనకి సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. అప్ అండ్ డౌన్లో మనకి మంచి తొందరగా వాటర్ ఫ్లో అవ్వాలని చెప్పి ఆ అప్ అండ్ డౌన్ స్లోప్లో మనం ఛానల్స్ కనుక ఏర్పాటు చేసి దున్నినామంటే కూడా మనకి సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. సో మనము ఇది రిడ్యూస్ చేయడానికి కొన్ని కన్జర్వేషన్ టెక్నిక్స్ కావాలి. మనం సాయిల్ని పరిరక్షించుకోవాలంటే ఫార్మింగ్లో కొన్ని మనము ఫార్మింగ్ టెక్నిక్స్ వాడుకుంటే కొంతమేరకు మనము ఈ సాయిల్ ఎరోజన్ అనేది తగ్గించవచ్చు, మన సాయిల్ని మనము పరిరక్షించుకోవచ్చు. ఫస్ట్ మనము ప్లఫింగ్ అలాంగ్ ద కాంటర్ లైన్స్ కెన్ డీఎసెలేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ డౌన్ ద స్లోప్స్. కాంటర్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఇది మెయిన్గా మనకి హిల్లీ ఇంకా మౌంటైన్ ఏరియాస్లో ప్రాక్టీస్ చేసే ఫార్మింగ్ టెక్నిక్ సాయిల్ ఎరోజన్ని రిడ్యూస్ చేయటానికి. సో ఇదేంటి అంటే స్లోప్స్ పైనే ఎడ్జెస్ పైనే ఫార్మింగ్ అనేది జరుగుతుంది. బండ్స్ అనేవి నిర్మిస్తారు, అంటే గట్టుల్లాగా నిర్మిస్తారనమాట ఇట్లా. సో గట్టుల్లాగా నిర్మిస్తే ఇక్కడ ఈ మధ్యలోని వాటర్ ఈ మధ్యలోనే ఉంటుంది, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళదన్నమాట. సో దీన్ని మనము కాంటర్ ఫార్మింగ్ అని అంటాము. అంటే జస్ట్ ఇట్లా ఎడ్జెస్ పైన మాత్రమే స్లోప్స్, ఇక్కడ దీని పైన మాత్రమే గట్టుల్లాగా అడ్డుకట్టల్లాగా బండ్స్ ఏర్పాటు చేసి దానిపైన వ్యవసాయాన్ని చేయటాన్ని మనం కాంటర్ ప్లఫింగ్ అని అంటాము. నెక్స్ట్, steps can be cut out on the slopes making terraces. Terrace cultivation restricts erosion. అయితే టెర్రస్ కల్టివేషన్ ఆర్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే షార్ట్స్ స్టెప్స్ లాగా నిర్మిస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తారనంటే ఫ్లాట్గా కట్ చేస్తారు. ఫ్లాట్గా ఈ పర్వతాన్ని లేదా ఆ హిల్ని కట్ చేసి దీనిపైన పంట అనేది వేస్తారు. మళ్ళీ మీకు కావాలంటే పిక్స్ ఉంటే ఏమైనా చూడండి. ఇక్కడ గుట్టనే ఇట్లా కట్ చేస్తారనమాట, పర్వతాన్ని ఫ్లాట్గా చేసి దీనిపైన పంట వేస్తారు. దీన్ని టెర్రస్ ఫార్మింగ్ అని అంటారు. అంటే స్టెప్స్ లాగా పెడతారు. అదే కాంటర్ ప్లఫింగ్ అంటే ఎట్లుంది అట్లనే ఉంటుంది గుట్ట, దాన్ని ఏం చెక్కరు, కాకపోతే అడ్డుకట్టలు వేసుకుంటూ వెళ్ళి దానిపైన పంటలు వేసుకుంటారు. దాన్ని మనం టెర్రస్ ఫార్మింగ్ అని అంటాము. సో ఇది ఎరోజన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. తర్వాత వెస్ట్రన్ అండ్ సెంట్రల్ హిమాలయాస్ హ్యావ్ వెల్ డెవలప్డ్ టెర్రస్ ఫార్మింగ్. వెస్ట్రన్ హిమాలయాస్లో మనకి టెర్రస్ ఫార్మింగ్ అనేది కనిపిస్తాయి. తర్వాత లార్జ్ ఫీల్డ్స్ కెన్ డివైడెడ్ ఇంటూ స్ట్రిప్స్ ఆఫ్ గ్రాస్ ఆర్ లెఫ్ట్ టు గ్రో బిట్వీన్ ద క్రాప్స్. దిస్ బ్రేక్ అప్ ద ఫోర్స్ ఆఫ్ ద విండ్. దిస్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ ది స్ట్రిప్ క్రాపింగ్. నెక్స్ట్, స్ట్రిప్ క్రాపింగ్ కూడా సాయిల్ ఎరోజన్ని రిడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాప్స్కి మధ్యలో ఇక్కడ క్రాప్ వేస్తారు, ఈ క్రాప్స్ మధ్యలో గడ్డిని అనేది ఒక స్ట్రిప్ ఆఫ్ గ్రాస్ని అక్కడ పెడతారనమాట, గడ్డిని క్రాప్స్కి మధ్యలో. సో స్ట్రిప్ ఆఫ్ గ్రాస్ మధ్యలో ఉండటం వలన ఏం చేస్తుందంటే ఫోర్స్ ఆఫ్ ద విండ్ని బ్రేక్ చేస్తుంది. దీన్నే మనము స్ట్రిప్ క్రాపింగ్ అని అంటాము. నెక్స్ట్, ప్లాంటింగ్ లైన్స్ ఆఫ్ ట్రీస్ టు క్రియేట్ షెల్టర్స్ ఆల్సో వర్క్స్ ఇన్ ఏ సిమిలర్ వే. రోస్ ఆఫ్ సచ్ ట్రీస్ కాల్డ్ షెల్టర్ బెల్ట్స్ని కూడా నిర్మిస్తారు. సో ఎడ్జెస్ ఆఫ్ ద ఫీల్డ్లో ఒక వ్యవసాయ క్షేత్రంలోని ఎడ్జెస్లో మనకి పంట చుట్టూ కొన్ని ట్రీస్ని పెంచుతారనమాట. సో అవి ఏం చేస్తాయని అంటే విండ్ ఫ్లోని తగ్గిస్తాయి. దాన్నే మనం షెల్టర్ బెల్ట్స్ అని అంటాము. సో దీస్ షెల్టర్ బెల్ట్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ టు ద స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ అండ్ ఇన్ స్టెబిలైజింగ్ ద డెసర్ట్ ఇన్ వెస్ట్రన్ ఇండియాస్లో ఈ షెల్టర్ బెల్ట్స్ మనకి శాండ్ డ్యూన్స్ని స్టేబుల్గా ఉంచటము, డెసర్ట్ని స్టెబిలైజింగ్ చేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఈ చాప్టర్ మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. వీటిపైన బిట్స్ నేను లైవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ, షేర్ చేయండి మీకు నచ్చితే. అలాగే ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి, అందులో నేను ఎంసీక్యూస్ చెప్తాను, లైవ్లో చేద్దాం అవి. నెక్స్ట్ ఇంకా చూస్తే మీరు సూపర్ థ్యాంక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా మన ఛానల్కి ఏమైనా డొనేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.